ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే అన్ని అనుమతులు సాధించి శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులకే చంద్రబాబు ఇప్పుడు మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్కు తామే అన్ని క్లియరెన్స్లు తెచ్చామని జిందాల్ కంపెనీని కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. భూమిని సేకరించి దానికి పర్మిషన్స్ ఇచ్చి క్లియరెన్స్లు ఇచ్చి నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక పెద్ద సంస్థని, దేశంలోనే ప్రముఖ సంస్థను తీసుకుని వచ్చి ఇవన్నీ చేసి కొనసాగాల్సినటువంటిది. అంటే దాన్ని ఎక్కడ కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. ఓ 2 సంవత్సరాలు దాన్ని పూర్తిగా నీరుగార్చేస్తే మనమే కొత్తగా ఏదో చేస్తున్నట్టుగా దాన్ని చూపించవచ్చు. తద్వారా రాజకీయంగా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కడప స్టీల్ ప్లాంట్కి మరొకసారి శంకుస్థాపన. చంద్రబాబు నాయుడు గారికి అదే సినిమాలో చెప్పినట్టు చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ. అంటే ఒక శంకుస్థాపనే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు, పని జరగదు. శంకుస్థాపనలో మాత్రం దిట్ట. బహుశా వారు వేసినటువంటి శిలాఫలకాలు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు వేసున్నాడు, పని మాత్రం శూన్యం. మళ్ళీ ఈరోజు కూడా బహుశా నాకు తెలిసి మరో గంటలో వారు శంకుస్థాపన చేస్తారు. దగ్గర 3000 ఎకరాలు. జమ్మలమడుగులో సీఎం